కొత్తగూడెం మేయర్ సీటు కొత్తగూడెం మేయర్ సీటు కొత్తగూడెం మేయర్ సీటు సిపిఐకి రావచ్చు అనమాట. కాంగ్రెస్ డిప్యూటీ మేయర్ పదవిని తీసుకోవాలని మొదటి 2 నెలలు సిపిఐకి మేయర్గా ఇవ్వాలని అనుకుంటున్నారు అనమాట. ఎందుకంటే కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై ఉత్కంఠకి తెరబడిందని, మొదటి 2 ఏళ్ళు సిపిఐ మేయర్ తీసుకుంటామని, ఆ తర్వాత మేము తీసుకుంటామని చెప్పుకొని వస్తున్నారు. దీని గురించి ఒకసారి చూద్దాం. కొత్తగూడెంలోని 60 డివిజన్లలోని 22 దక్కించుకున్న పార్టీ సిపిఐ. అంటే అక్కడ 60 డివిజన్లు ఉంటే మేయర్ పీఠం దక్కించుకోవాలని 31 సీట్లు కావాలి. కానీ ఇందుకు కాంగ్రెస్కి సిపిఐకి 22 చొప్పున గెలుచుకోవచ్చు అనమాట. ఎందుకంటే కొత్తగూడెంలోని కాంగ్రెస్కి 22 వచ్చాయి, సిపిఐకి 22 వచ్చాయి, ఇతరులకి 6 వచ్చాయి అనమాట. ఈ విధంగా చూస్తుంటే 2 సంవత్సరాలు చెప్పున ఎన్నికల ముందు వీళ్ళు అనుకున్నట్టే ఎన్నికల ముందు డిప్యూటీ మేయర్ పదవి కావాలని డిమాండ్ కూడా చేశారు. కాబట్టి అంగీకరించింది కూడా కాంగ్రెస్ అంగీకరించింది. అందుకని కొత్తగూడెం సిపిఐ ఇదనమాట మేయర్ పదవి. కొత్తగూడెం రాజకీయ రసవత్తంగా మారాయన్నమాట. ఇప్పుడు మేయర్ పదవి సిపిఐకి వచ్చింది. సిపిఐ మద్దతు ఇస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ కూడా చెప్పింది. స్వతంత్రులు 3 సిపిఐ వైపే మొగ్గు చూపుతున్నారు. అందుకని కొత్తగూడెం రాజకీయాల్లో కార్పొరేషన్గా మారిన తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో, అంటే కొత్తగూడెం రాజకీయాలలోని కార్పొరేషన్ మారిన తర్వాత కొత్తగా తొలిసారి ఎన్నికల్లోని ఏ పార్టీకి సస్పెండ్ మెజార్టీ రాలేదు. రాష్ట్రస్థాయిలో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్, సిపిఐ పార్టీలు ప్రత్యర్థులుగా తలపడ్డాయి అన్నమాట. ఇక్కడ ఇరు పార్టీలకు సమాన సీట్లు రావడంతో ఇక్కడ ఉత్కంఠ నెలకొరిందనమాట. అంటే 22 సీట్లు వచ్చాయి. మేయర్ పదవి ఎవరు దక్కించుకోవాలని చర్చనీయం మొదలైంది. అందుకనే కాంగ్రెస్ 22, సిపిఐ 22 డివిజన్లు దక్కించుకుంటే బీఆర్ఎస్కి 8 వచ్చాయి. స్వతంత్రులు 6, బీజేపీకి 1, సిపిఎంకి 1 ఇక్కడ వచ్చింది కాంగ్రెస్ ఇక్కడ. అందుకనే హంగా ఏర్పడింది. ఈ క్రమంలో సిపిఐ మద్దతిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రకటించారు. స్వతంత్రులుగా గెలిచిన 6లో 3 సిపిఐకి మద్దతు ఇస్తానికి కూడా ముందుకొచ్చారు. ఈ లెక్కన సిపిఐ బీఆర్ఎస్ మద్దతు ఇస్తే 30 డివిజన్లు అవుతాయి. 3 స్వతంత్ర మద్దతే లభిస్తాయి. 33 డివిజన్లు సిపిఐ చేతిలో ఉంటాయి. అయితే ఇండియా కూటమి భాగస్వామ్యంగా ఉన్నందున బీఆర్ఎస్ మద్దతు తీసుకోవాలా వద్దా అనే విషయంపై పార్టీ పెద్దలతో మాట్లాడి స్థానిక ప్రతి దృష్టిగా నిర్ణయం తీసుకుంటారని సిపిఐ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ కూడా స్వతంత్ర అభ్యర్థులతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. వాటితో పాటు అక్కడ నామినేషన్ ఓట్లు కూడా కీలకం కానున్నాయి అనమాట. ఏదేమైనా మేయర్ పీఠం దక్కాలంటే పార్టీ శ్రమించాల్సి వస్తుందన్నమాట. పొత్తు కుదరక ఫలితాలు తారుమారు అవుతున్నాయని చెప్తున్నారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కలగా చేసుకుని 2 సంవత్సరాలలాగా ప్రకటించుకున్నారు అనమాట. ఎన్నికల ముందు సిపిఐ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయాలని చర్చలకు జరిగాయి. పొత్తులో కనీసం 15 డివిజన్లు డిప్యూటీ మేయర్ ఇస్తామని సిపిఐ నేతలు పట్టుబడ్డారు. చివరి క్షణంలో పొత్తు విఫలమైంది. అంటే సిపిఐ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయాలని చర్చలు కూడా జరిగింది. పొత్తులో కనీసం 15 డివిజన్లు డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని సిపిఐ నేతలు పట్టుబడ్డారు. చివరి క్షణంలో పొత్తు విఫలమైనమాట. ఎవరికి ఇవ్వాలని బయలులో దిగినమాట. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సొంత జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు ఎన్నికలు సవాలుగా తీసుకున్నారు. గ్రూప్ రాజకీయాలు ఇతర కారణాలతో కాంగ్రెస్ చతికిల పడగా సిపిఐ మాత్రం అనేకంగా ఫలితాలు సాధించింది. డిప్యూటీ మేయర్ సరిపెట్టుకుంటామని సిపిఐ ఇప్పుడు మేయర్ స్థానాన్ని దక్కించుకునే పరిస్థితి చేరుతుందన్నమాట. అప్పట్లోనే 15 డివిజన్లు ఇచ్చి డిప్యూటీ మేయర్ పేరు ఇస్తే మాకు ఓకే అని చెప్పారు. కానీ ఇప్పుడు అనుకూలంగా 22 సీట్లు వచ్చాయి సిపిఐకి. సిపిఐ మద్దతు బీఆర్ఎస్ ముందు రావడంతో రాజకీయ సమీకరణం పూర్తిగా మారిపోయాయన్నమాట. కేటీఆర్ సిపిఐకి మద్దతు ప్రకటించగా కోనంనేని మాత్రం స్పష్టత ఇవ్వలేదు. పాల్వంచులు ఆయన విలేకరులతో మాట్లాడుతూ 16న మేయర్ స్థానం సిపిఐ దక్కబోతుందని చెప్తున్నారు అన్నమాట. కేటీఆర్ తనకు ఫోన్ చేసి మాట్లాడిన వాస్తవేనని, వారితో పాటు స్వతంత్ర అభ్యర్థి దుర్గా ప్రసాద్ మద్దతు ప్రకటించారని, ఇతర స్వతంత్రులు కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని సిపిఐ వాళ్ళు చెప్తున్నారు. పార్టీ నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగానే ముందుకెళ్తామని, కాంగ్రెస్ డిప్యూటీ మేయర్ తీసుకొని మీకు మేయర్ ఇస్తామంటే అంగీకరిస్తారని విలేకరులు అడగగా కాంగ్రెస్ సహకరిస్తామంటే వద్దని ఎలా చెబుతామని కోనం చెప్పారన్నమాట. ఏదేమైనా మేయర్ పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్, సిపిఐలు ఇతర మద్దతు తప్పనిసరిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ అనుకూల ఫలితాలు రావడం సూపరిణామని రాష్ట్ర సహాయక కార్యదర్శి నరసింహన్ కూడా ప్రకటించారు. అలాగే కొత్తగూడెంలో బీఆర్ఎస్ కార్పొరేట్ అదృశ్యమని చెప్పుకున్నమాట. కాంగ్రెస్ వాళ్ళే అపహరించారని వనమా అంటున్నారు.
ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే కొత్తగూడెంలో క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. మేరు బయట దక్కించుకుందుకు అవసరమైన 37 సీట్లు ఎవరికి లేకపోతే ప్రతి పార్టీ తమ అభ్యర్థిని కాపాడుకొని ఇతర పార్టీలు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుందని ఫలితాలు ప్రకటించిన గంట వ్యవధిలోనే తమ అభ్యర్థులు గుట్టుగా క్యాంపులు తరలించారన్నమాట. అన్ని పార్టీ వాళ్ళు సిపిఐ అభ్యర్థుల్ని ఏపీ సరిహద్దు ప్రాంతాలకు తరలించారని సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థులను ఖమ్మం తరలించారన్నమాట. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలు తీసుకెళ్లి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ చెందిన 7గురిని హైదరాబాద్ తరలించగా 32వ డివిజన్ కార్పొరేటర్గా గెలిచిన రాంబాబు కనిపించకపోవడం కొత్తగూడెం కలకలం రేపింది. తమ అభ్యర్థులు కిడ్నాప్ చేశారంటూ మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు రాంబాబు భార్య నాగమణితో కలిసి పాల్వంచలో శుక్రవారం రాత్రి ధర్నా చేశారు. కాంగ్రెస్ నేతలు తమ కార్పొరేట్ కిడ్నాప్ చేశారని వనమా ఆరోపించారు. ఈ విధంగా అక్కడ గుంపు రాజకీయాలు కొత్తగూడెంలో మొదలయ్యాయి. కానీ కొత్తగూడెంలో మేయర్పేట మటుకి 90% సిపిఐకి వచ్చేటట్లుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.